రాజమహేంద్రవరంలో చుట్టుపక్కల గ్రామాల విలీనానికి కసరత్తు కొనసాగుతుంది. కొన్నేళ్లుగా ఈ అంశం వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దీని కొలిక్కి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. వాస్తవానికి గతంలోనే విలీన ప్రక్రియకు అంకురార్పణ చేయగా కొంతమంది రాజకీయ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇటీవల విలీన ప్రతిపాదక గ్రామ పంచాయతీలతో కలిసి మాస్టర్ ప్లాన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. తద్వారా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అక్కడ కూడా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. గతంలో నగరానికి ఆనుకుని చుట్టుపక్కల 21 గ్రామ పంచాయతీలను విలీనం చేసేందుకు ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత అర్బన్కు చుట్టూ 5 కిలోమీటర్ల మేర ఉన్న పంచాయతీలను నగరంలో కలిపేందుకు సిద్ధమయ్యారు. దీని ప్రకారం తొర్రేడు, వెంకటనగరం, కాతేరు, కుక్కుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్ సిటీ, బొమ్మూరు, ధవళేశ్వరం, రాజవోలు, వేమగిరి గ్రామ పంచాయతీలను నగరంలో కలపాలని ప్రతిపాదన చేశారు. ప్రస్తుతం నగర విస్తీర్ణం 44.5 కిలోమీటర్లు ఉండగా విలీనంతో 164 కిలోమీటర్లు అవుతుంది. జనాభా 2011 ప్రకారం 3.4 లక్షల మంది ఉండగా ప్రస్తుతం అదనంగా 1,500,000 మంది ఉన్నారు. విలీనం జరిగితే 10 లక్షల లోపు జనాభా పట్టణాల జాబితాలో నగరం చేరుతుంది. దీని ద్వారా కేంద్రం ప్రత్యేక గ్రాంట్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్మార్ట్ సిటీ ఎంపిక జాబితాలో చోటు దక్కించుకుంటుంది. విలీన ప్రతిపాదిత గ్రామాల్లో 3 ఏళ్లుగా ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడం లేదు. ఎన్నికలు లేకపోవడంతో పాలకవర్గం లేక నిధులు ఆగిపోతున్నాయి. ఆ ప్రభావం గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర మౌలిక సదుపాయాల కల్పనపై పడుతుంది. ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ విలీన ప్రతిపాదన అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కోర్టు అంశాలను పరిష్కరించి నగరంలో ఎన్నికలకు ముందుకు వెళ్తామని ప్రకటించారు. గతంలోనే విలీన గ్రామాల్లో రికార్డులను స్వాధీనం చేసుకుని వార్డుల విభజన కూడా చేపట్టారు. ప్రభుత్వం చొరవ చూపడంతో కోర్టు అంశం కొలిక్కి తీసుకురావడం ద్వారా విలీనం లాంఛనం కానుంది.